పడకపో కొంచెం బాటి ఓ అది వరకు కొడక బింకులల్లా లొట్టల కళ్ళు మొత్తం ఇప్పుడు లంచ బాటిలు పెట్టిర్రు లంచ బాటిలు కాదు థమ్స్ అప్ బాటిలు లంచ బాటిల్ అంటారు లంచ అంటారు థమ్స్ అప్ బాటిల్ అదేరా కొడక చదువుకునే చక్కగా నచ్చు చదువుకుంటే చదువుకోకపోతే సంవత్సరానికి చదువు నింపుంటారు ఇట్లా ఉంటుందా లింకు అంతేనా అందుకే అంటారు రా పొచ్చో లేకుండా పంచాయతీ చేయాలి అరే ఎవరవుడా నేనే ఆనందరాజు అనుకుంటది ఎవరు అనుకో ఎందుకు నీ భార్య గిట్లన్నది గట్లన్నది అంటే మావాడు ఆగనంటే ఆగడు నా గజ్జి లింగడే నా నువ్వైతే అమ్మని ఆట ఆడతా పండుగ ఎక్కడిదే అది ఒక్క పెళ్లి ఎట్లా అయ్యో అలాగిందా అండి వచ్చి ఏ కాలం నేను వస్తానండి బాబా గారు అయితే నేను వచ్చి ఏంది పాడబడింది అన్న ముచ్చట్లండి ఏం ఆయన చెవులు దొంగలు కొడవగారు తాడు తెంపగారు ఎక్కడ కొట్టారు ఎక్కడి ముందుగా ఎడబడుతారు నీ కొడుకు పాడబడు ఇంకెళ్ళేస్తాను ఆల్రెడీ అక్క మళ్ళా ముక్కులో కట్టి పెడతా మీరే చూస్తారు మంచిగా హరే రామచంద్ర వేణి అమ్మ కూర్చోండి సరే జరిగిన కథ కంటే జరగని కథ చాలా కష్టం ఉంటది ఏ మానవుడైనా జరిగింది చెప్తారు కానీ జరగబోయేదే మానవుడు మరి
ఆ బిడ్డ అంజలిదేవిని పెళ్లి చేసుకుని మరి అయినట్టు సాదుకుంటారా మరి ఏదన్నా గది ఎత్తారా అది జరగబోయే ఉన్న కథ మరి వాళ్ళ ఎవరయ్యా మరి ఆవుల వారి సంస్థానము చనిపోయిన రామక్క గారి పేరు మీద మరగో కన్నయ్య గారి పేరు మీద ఇవాళ ఇంత మందిలోన మరి కదిపించే వాళ్ళు ఎవరెవరంటే మరి మనవలు మనవరాళ్ళు మరి ప్లేట్ల వంచిన వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి ఇలా మరి అగో ఇంటి బలగం కట్టుకున్న భర్త మరి మరగో భర్త పేరు మీద భార్య మరి పిల్లలు మరగో తమ్ముడు మరుడు మరగో బావ మరొక తమ్ముని పిల్లలు మరి బావలు అక్కలు మరి చెల్లె బావ దాయాది బలగం అందరూ ఎవరెవరంటే మరి అగో భర్త అయినా మల్లేషు మరి అగో కన్నయ్య పేరు మరి భార్య రజిత మరి బిడ్డ నాగేశ్వరి మరి కొడుకైన హర్షవర్ధను మరి కొడుకు వరుణ్ కుమారు మరి తమ్ముడైన రాజకుమారు మరి మరదలు మమత మరి కొడుకు రాకేషు మరి కొడుకు వంశీ మరి బిడ్డ సృజన మరి వీళ్ళు మరి నానమ్మ పేరు మీద కూడా మరి వీళ్ళందరూ కలిసి ఇవాళ మరొక అల్లుడైన వెంకన్న మరి బిడ్డ పద్మవ్వ మరి అల్లుడు సిద్ధులు మరి బిడ్డ కవిత మరి కదీపించే వాళ్ళు ఎవరంటే మరి మనవడైన ఎద్దుల గురునాథం మనమరాలు రవలి ఎద్దు కదా మరి మనవడైన మరి లేగల శ్రీశైలం మరి మనవడు లేగల శ్రీశైలం మరి ఎందుకు మీరు ఇస్తాను వరకు నాదేమన్నా ఎద్దులోళ్ళు ఉన్నారా లేగలోళ్ళు ఉన్నారా అనుకుంటారు అంతే. మరి మనవరాలు శ్రావణి మరి మనవడైనా మరి ఒక ప్లేట్ల వంచనలు వీళ్ళిద్దరు మరి మనవడైనా మరి పయ్యావుల అశోకు మనవరాలు మౌనిక వీళ్ళందరూ కలిసి ఇంత మందిలోన మరి అవో మామ పేరు మీద మరి అమ్మ పేరు మీద మరి ఇంత బలగంలోన ఒకసారి ఆడి చేసుకుందామని ఇవాళ ఒకరి సావు ఒకరి చూడకుండా బతుకులైపోయినాయి. ఇంత బలగంలోన మరి సావిల్లని మేమనుకుంటే మరో సావు అయిపోయానని ఇంత బలగంలో ఒకసారి ఆడి చేసుకుందామని తోడుగా మనతో
వరసండ విలువాడే అయ్యా నా పుట్టెడు బలగాములా నన్ను ముందరు నీలారి నా బొట్టు నిలరేమున గలపీనావా బాధలచ్చిన నాడే అయ్యా కన్నయ్యా నువ్వు ఎవరితోటి ఎప్పు అన్నవే నా భర్త ఏదో అనత్తావాని చూడు వాని నాగేశ్వరి నేను బాబును పోతానా భూమి మీద ఉన్ననాడు నాకొక్క బిడ్డ ఇద్దరు కొడుకులోని అవ్వా నేను కాయ కష్టం చేసినా పాలొల్ల కింద నా పిల్లలు పరసదనంగా వద్దని నా కొడుకులకు లేకుండా నా బిడ్డ ఆడవిల్లు అని కోరుకున్న బట్టలు బిడ్డ నీకు కొని తెచ్చినావా బిడ్డ నాగేశ్వరి నువ్వు చిన్ననాడో చిన్నదానివి పెరిగి పెద్దదానివై రేపు రేపటి కళ్ళ బిడ్డో నీకు పెళ్లి సంబంధం కుదిరినాడు నిన్ను పెళ్లి బిడ్డను తయారు చేసి పచ్చడి పందిట్ల గురుచున్నప్పుడు వచ్చిన బ్రాహ్మణ అంటడు బిడ్డ ఓ బిడ్డ నాగేశ్వరి నీ పాపును కన్నయ్యను విలుసుకో నీ అవ్వరది తవ్వని విలుసుకో నీకు కళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అంటే అవ్వా గంతమందిలోనా మా బాపు దచ్చిండాని మా అవ్వ ముండాని మా అవ్వ ముండాని నువ్వు ఎప్పుకుంటా బిడ్డు పసునే బట్టల్లా బిడ్డ నువ్వల్లా ఎడతావాని ఇడిసిన రావులు బిడ్డ మాటకు దొరకాయి నన్నిచ్చిన దేవుడే బిడ్డు మెచ్చుకుంటా పోయిండవా కొడుక హర్షవర్ధను కొడుక వరుణ కుమారు అవు బాకీని బాబును బండల్ల గలదాన కొడుకులారా ఏదన్న బాధలు వచ్చిన్నాడు బాబు నాది కచ్చే ఇలాంటి పండుగల్లో నన్నది చేసుకుంటారా కొడుకు మీరు ఎడిసినారానురా అయ్యా ఇవాళ కొడుక హర్షవర్ధను నాకు తలకొలి పెట్టి నా బాకి తెలుపుకున్నావా కొడుకు నానా నా బాకి ఉడుతుంది మన ఇల్లు సీకరి వేసి నవ్వుతల పడతానరా అయ్యా తమ్ముడా రాజకుమారు నా బాకి తమ్ముడా నేను భూమి మీద బతికుంటే మన అవ్వ పండుగని తమ్ముడు మన ఇద్దరు ముందు నడుతంటే మన బలగ వెనకత్తురు రా తమ్ముడా ఇవాళ అవ్వ బాకి వేరింది నా బాకి వేరుతంది మన తండ్రి ఉంటాడు రా తమ్ముడు అయ్యా అవు కన్న తల్లి నవమాసాలు పుట్ట ఎందు దాచుకొని చార రక్తాన్ని పురుషుడిగా మార్చి పురుషుడు రక్తం పుట్టేటట్ల పరువు ఏది గుల్లడి వేగుల్ల గుల్ల కన్న తల్లి రా తమ్ముడా ఎన్ని మాటలన్నా పిల్లలకు దాకయాట కన్న తండ్రి రూపాన్ని ఇచ్చిన దేవుడు రా తమ్ముడా ఏదన్న మాట అంటే ఓరి తమ్ముడు నీకు తలిగి తీరుతుంది తమ్ముడా మన బాబును బాధ పెట్టకురా ఓరి తమ్ముడా నువ్వన్నం తినంగా నీ పిల్లలు తినంగా కింద వేనంత కాదు తమ్ముడు మన బాబు కళ్ళ కన్నం వేడన్నం పెట్టకున్నా సరి అన్నం అన్న పెట్టి చదువుకోర తమ్ముడా నా పిల్లలు ఉంటాను
అగో అల్ల పొద్దుగాల అయ్యన దాచుకొని చిన్న బాబిల్లని నీ ఇంటికి వచ్చిన్నాడు. నీకెవడున్నాడని నా పిల్లలు మీరు మాటలంటే మా బాబుతోటే బలగం పోయిందని నా పిల్లలు బాధపడతారు తమ్ముడు. మరదల మమత నా భర్త లేడని మీ అక్క ఎడుతున్నాడు. ఈ ఎడవకి అక్కని తీరలు చెప్పుదవా, ధైర్యము చెప్పుదవా. నీ భర్త లేకుండా నేను చెల్లెనున్నానని మీరు తీరలు చెప్పుల్ని. నా పిల్లగాళ్ళకు పెళ్లిళ్ళ నాడు మీరు ముందు నడిచి ముందు మీరు పండుగలు చెయ్యింది. నా బాకి ఉడుతాను నేను అవతల పడతానా. ఓరి మనవడ రాకేశు, మనవడ వంశీ, మనవరాల సృజన, నా నమ్మరుల బంధం వాడికి మీకు తీరుతాంది రాయ్యా. అల్లుడా వెంకన్న అత్తనెల్లి పోతా ఉన్నా. అల్లుడా దిద్దులు ఇప్పుడు అల్లుళ్ళ లెక్క చూడలేదనా ఇవో. నా ఇద్దరు కొడుకులతోని పాటుగా మీరు కొడుకులనుకున్నానా. అయ్యా మీ ఎన్నడ మీ మాటకి ఎదిరించి నేను మాట్లాడలేదు నానా. నా మాటకి ఎదిరించి మీరు మాట్లాడలేదు. నా చేతుల గల్ల ఏం వేసిన్నో ఏం పోసిన్నో అయ్యా. నోట్ల మాట బయట పడకుండా వెళ్ళిపోయిల్లు కొడగా నా పిల్లలు ఉంటాను. నా రుణబంధం తీరుతుంది. ఇద్దరు బావలార బామ్మరుని పోతానా. మా బామ్మరుని లేడని ఇల్లు మరవకుంది, నా తవ్వలు మరవకుంది. ఓ అక్క పద్మవ్వ చెల్లి కవితో అవు అన్న బాగి తీరుతుంది. ఓ బిడ్డలారా ఇక ఈ కాడ నుండి నెలకొక్కసారి మా ఊకు మా తమ్ముని మా అన్నకు బియ్యం ఇస్తామని మీరు బయలుదేరొస్తాంటే మీ ఇంటి పక్క పూటలు అడుగుతారే బిడ్డలారా. మీరు ఎటు పోతానంటే మా తమ్ముని సాగు 6 రోజులు నాడు మా అవ్వ సాగు అయ్యావు. మా అవ్వకు బియ్యం ఇచ్చి వద్దామని మీరు మందితో చెప్పుకుంటూ వస్తారా. నా బాకి ఇదే రూపాన్ని బలగాన్ని వస్తా ఉన్నా. కొడుకు రాదు కుమారు, నువ్వు బావల మాట జారితే బావల మనసు బాధపడుతుంది. నా కొడుకు మీరందరాక ఒక్క కాడ ఒక్కసారి మీరందరూ అయినట్టు ఉంటే నా కొడుకు కోడళ్ళు మనవరాళ్ళు నా బిడ్డలల్లు దయాది బలగా వచ్చిందని నా మనసు సంబరపడుతుంది. కొడుక మీరు లొల్లి పెట్టుకొని ఎక్కడోళ్ళక్కడ ఉంటే నా మనసు నిమ్మలంగా. నా పెద్ద బిడ్డ రాలేదు, పెద్దల్లుడు రాలేదు, నా చిన్న బిడ్డ రాలేదు, చిన్నల్లుడు రాలేదని కొడుకు నా మనసు నిమ్మలం కాదు రాయ్యా. నా బాకి తీరుతుంది. ఇవాటి వరకు రుణబంధం తీరుతుంది అన్నదా. మనవాడ గురునాథం అమ్మ నెల్లి పోతా ఉన్నా. మనవాడ రమలవ్వ నా బాకి తీరుదా. నా ప్రాణాలు వంగా మీరందరూ గచ్చిన గుండెలు తెరువులేవు. అవ్వా మీ పెళ్లిళ్ళ నాడు మనవడ గురునాథం, మనవడ శ్రీశైలం, నా మనవరాలు రవలి, నా మనవరాలు శ్రావణి పైలవని వంగి కాళ్ళు మొక్కిన మీ చేతులు పెట్టిన అయ్యా. ఇవాటి వరకు మీకు నాకు రుణబంధం తీరుద్దండి. నా బాకి జరుపుకొని వెళ్ళిపోతారా అయ్యా.